నిజాంపట్నం బొర్రావారిపాలెం శ్రీ అంకమ్మ ఆలయం వద్ద రాష్ట్ర రిజిస్ట్రేషన్ స్టాంపులు మరియు రెవెన్యూ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కేసన సోమయ్య, నాగ ముత్యాలమ్మ మాట్లాడుతూ మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అన్న అనగాని సత్యప్రసాద్ సమక్షంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన రాష్ట్రానికి, మన నియోజకవర్గానికి, మన పంచాయతీకి జరుగుతున్నాయని కొనియాడారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సురేంద్ర గుడారంకమ్మ మాట్లాడుతూ మన పంచాయతీకి అనేక నిధులు ఇచ్చారు. వారు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మన గ్రామ దేవత అంకమ్మ తల్లిని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కేసన వెంకట పమిడయ్య, బొర్రా వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, లొక్క సోమేష్, సుశీల, బొర్రా తిరుపతమ్మ, గోపాలరావు, మాన్యం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రావాలి ముందు పాని వద్దలాలి అన్న నాయకత్వం వద్దలాలి 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 అన్న సచివత్వ నాయకత్వం వద్దలాలి వద్దలాలి అన్న సచివత్వ నాయకత్వం వద్దలాలి జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ వద్దలాలి తెలుగుదేశం పార్టీ వద్దలాలి వద్దలాలి తెలుగుదేశం పార్టీ వద్దలాలి వద్దలాలి తెలుగుదేశం పార్టీ వద్దలాలి వెనక నుంచి ఉన్నాయని మా కంపడతలేదా? గ్రూప్లో పెడతారు. ఇంకోటి వెళ్తే తెస్తా ఫోటో. నేను అవసరం ఇంకా సూపర్గా వస్తున్నాయా? కొంచెం ఇటువంటి ఒత్తుకోండి ఒత్తుకోండి ఇటువంటి పెట్టేటప్పుడు గొడవలకైతే ముందు వెళ్తారా? స్వామి స్వామి వీడియో చేస్తున్నా. ఫోటోలు తెస్తున్నాలే మా అవసరం లేదు, నువ్వు వెళ్ళు, నేను తెస్తున్నా. వెళ్ళు ఒకటి తెస్తా. కంపడుతున్నా. ఈరోజు శుభదినం. ఈరోజు మన రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు పుట్టినరోజు. ఈరోజు చాలా శుభదినం. ఆయన ఆయురారోగ్యాలతో 100 సంవత్సరాలు సుభిక్షంగా ఉండాలని, మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించాలని కోరుకుంటూ అనగాని సత్యప్రసాద్ గారికి మన బొర్రవారిపాలెం గ్రామంలో అంకమ్మ తల్లి గుడి దగ్గర మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
జై అనగానే జై అనగానే జై అనగానే జై తెలుగుదేశం పార్టీ జై తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలే నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలే నారా చంద్రబాబు గారి నాయకత్వం జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్. అందరికీ నమస్కారం. సౌకర్యాలు బాగా ఏర్పడుతున్నాయి, పనులు బాగా చేయించుకోవడానికి మనకు సిద్ధంగా ఉన్నాం. ఆయన వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అనగానే సత్యప్రసాద్ వచ్చిన తర్వాత మనకి రోడ్లు ఇస్తాం కానీ పనులు కానీ ఏమైనా కానీ చేయాలంటే సుఖంగా చేసుకోమన్నాడు. ఆయన గ్రాంట్ ఏం ఆపని అంటున్నాడు. మనకి దాని గురించి ఆయన ఆహ్వానించుకుని ఆయనతో మనం బాగా సంతృప్తిగా ఉండి ఆయన్ని మనం మసిపరుచుకుని పని చేయించుకునే విధానం తీసుకోవాలి. అంతేగాని నాకెందుకు నీకెందుకు అనుకోకూడదు, మనం అనుకోకూడదు. ఆ సత్యప్రసాద్ బట్టి మనం ఊరు డెవలప్ చేసుకోవాలి, పంచాయతీ డెవలప్ చేసుకోవాలని నా ఉద్దేశం. అందరికీ నమస్కారం అండి. ఇవాళ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీలో మరి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు మరి మన విలేజ్నే కాకుండా మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ముందుకొచ్చారు. మరి అనగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనగాని సత్యప్రసాద్ గారు ఎన్నో సేవలు చేస్తున్నారు. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారి జన్మదిన వేడుకలు ఘనంగా మన సర్పంచ్ కేసన్ నాగముత్యాలమ్మ స్వామి గారి ఆధ్వర్యంలో ఘనంగా బొరవారిపాలెంలో జరుగుతుంది. కాబట్టి మరి మనం అందరూ మరి సత్యప్రసాద్ గారు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం మరి బొరవారిపాలెం గ్రామ పంచాయతీకి దాదాపుగా ఒక 55 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు ఇచ్చారు. తర్వాత శ్మశానం, మరి వివిధ సైడ్ కాలువలు, మరి పంచాయతీ భవనం వీటన్నిటికీ సిద్ధం చేస్తున్నారు. కాబట్టి వారికి కృతజ్ఞతలు బొరవారిపాలెం సర్పంచ్ గారి తరఫున తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ.